వచ్చేసి ఒక పైపే వాటర్ అన్నమాట. ఇవి అన్ని పైపులు తెరిచారంటే ఇంత. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి మన ఇక్కడ నంది మేడారంలో పంప్ హౌస్ దగ్గర వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే కినార వచ్చేసి పంప్ హౌస్ వచ్చి చాలా ఎన్నుకుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే కొండల మధ్య నుంచి చాలా అద్భుతంగా కట్టారు. వీడియో అయితే ఎంజాయ్ చేయండి. ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, కమెంట్ చేయండి. వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, చాలా అద్భుతంగా. ఈ పంప్ హౌస్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కడంటే జైతల్ నుంచి తీసుకున్నాం మనం. వచ్చేసి జైతల్ నుంచి స్టార్ట్ అయితే ధర్మారం రావాలి. ధర్మారం దగ్గర ఇక్కడ నంది మేడారం ఎక్కడంటే గ్రామస్తులు చెప్తారనమాట. ఇక్కడ అమ్మవారి గద్దెలు ఉన్నాయి. నంది మేడారం ఇక్కడ 2 సంవత్సరాల వరకు ఒకసారి భారీనే జాతర జరుగుతుంది. ఇక అమ్మవారి గద్దెల నుంచి 1 కిలోమీటర్ 1 or 2 కిలోమీటర్ ఉంటే ఒక లోపలికి రావాలి అంతే. ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. చాలా అయితే బ్యూటిఫుల్ ఉంది. ధర్మారం మనకు వస్తే మీరు తప్పకుండా వచ్చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఎంత ఒక 5 minutesలో ఒక మినిమం ఒక 10 minutesలో వచ్చి వెళ్తారు అంతే. ఒక ధర్మారం సిటీ నుంచి ఇది వచ్చేసి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది లేట్ అంతే. చూసుకోండి. ఈ ఒక పైప్దే ఇవన్నీ వాటర్ అన్నమాట. ఇవి వచ్చేసి ఒక పైపే వాటర్ అన్నమాట. ఇవి అన్ని పైపులు తెరిచారంటే ఎంత అద్భుతంగా వస్తుంది, ఎంత పైకి వస్తుంది వాటర్ అని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ తీసుకోండి, ఒక పైపు ఇచ్చి పెడితేనే గింతగా వాటర్ వస్తుంది. చూసుకోండి పాప ఎంత పెద్దగా ఉందో తెలుసా ఇది. ఈ పైప్ నుంచి వాటర్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తాయి అన్నమాట, బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాయి కిందానికి. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, ఒక్క పైపు వాటర్ గింతన వెళ్తుంది. చూస్తారా, ఒక్క పైపు వాటరే ఈ కినాల్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే ఇవన్నీ పైపులు, అంటే ఇక్కడ 7 ఉన్నాయి పైపులు. 7 పైపు నుంచి వాటర్ వస్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది అనుకోండి. చాలా సూపర్గా ఉంటుందిగా. కొండల మధ్యలో వచ్చేసి చాలా సూపర్గా ఉంది లొకేషన్ వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మరిన్ని మంచి బ్లాగ్స్ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ.